చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి దారుణ హత్యకు గురైన గిరిజన యువతి ఉషారాణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. హత్య జరిగి 25 రోజులు అయినప్పటికీ ఉషారాణి కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నెంబర్ వన్ న్యూస్ ను ఆశ్రయించారు బాధితురాలి కుటుంబ సభ్యులు. ఈ యువతి పేరు బిడ్డిక ఉషారాణి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం పర్ణ సీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి ఉషారాణి MA BEd చేసింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉషారాణి వాలంటీర్గా పనిచేసింది. అప్పుడు పరిచయం అయిన మరో వాలంటీర్ రెడ్డి భువనేశ్వర్ ఉషారాణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి హత్యకు ప్లాన్ చేశాడు. జూన్ నెల 6వ తేదీన భువనేశ్వర్ ఉషారాణికి కాల్ చేసి ఉద్యోగ ప్రయత్నాల కోసం బయటకు రావాలని చెప్పడంతో ఉషారాణి అతన్ని నమ్మి వెళ్ళింది. పక్కా ప్లాన్ ప్రకారం తన స్నేహితులైన తేజేశ్వర్, కృపారాణిలతో కారులో ఉషారాణిను రాయగఢ్ తీసుకెళ్లిన భువనేశ్వర్ ఉషారాణికు డ్రింక్ లో నిద్రమాత్రలిచ్చి కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేశారు. మా పాప ఉషారాణి చదువుకుంటాననేసి నన్ను అప్లికేషన్ పెడతానని, నాన్న నిన్న అప్లికేషన్ పెడుతున్నా, నా డబ్బులు ఇవ్వాలి నాన్న అనేసి మా పాప అడిగితే 500 ఇచ్చాను. అలాగే వెళ్ళి పాలకొండలో అప్లికేషన్ పెడుతున్నా అన్నది. ఆ రోజు మరి సాయంకాలం 6 గంటల వరకు కూడా ఇంటికి రావడం లేదు. అది పేద కుటుంబంలో బతికిన పిల్ల. నేను కష్టపడి పనిచేసి కష్టపడి నేను కూలినాలు చేసి చదివించాను. ఆ చదువు వల్ల నా పిల్ల నీ భవిష్యత్తు బాగు చేస్తున్నాను అన్నది. ఆ తర్వాత అనమాట నేను ఉద్యోగం చేసి ఈ అప్పులు తీరిస్తున్నాను అని చెప్పింది. చెప్పిన తర్వాత అప్లికేషన్ పెడతాను వెళ్తే మధ్యలో ఎవరో దుండుగులో కారు ఎక్కి తీసుకెళ్ళిపోయి ఏదో ఇబ్బందులుగా పెట్టేసి కాలు చేతులు కట్టి చెరువులు పడిశారు. అందుకోసం ప్రభుత్వాన్ని నేను వాళ్ళని అనమాట శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. మాకు న్యాయం చేయాలని, పేద కుటుంబానికి మాకు ఏదో భరోసా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. నా కుటుంబానికి న్యాయం కావాలని మేము ఈ విజయవాడ నెంబర్ 1 ఛానల్కి మేము వచ్చాము. నా పేరు బుడతప్పలనాయుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI పాలకొండ నియోజకవర్గం కార్యదర్శిని. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ. జూన్ 6వ తేదీన బర్ణ సీతంపేట గ్రామానికి చెందిన MA BEd చదివిన బిడ్డిక ఉషారాణిని ప్రేమ పేరుతో వివాహం చేసుకుంటామన్న ఉద్దేశం చెప్పి ఆమెని రాయగడ, పార్వతీపురం, అలానే శ్రీకాకుళం పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కొన్ని గ్రామాల్లోకి తిప్పి, ప్రాంతాలకు తిప్పి, జన నివాసాలు లేని దగ్గరికి ఆమెను తీసుకెళ్ళి ఆహారం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాంతులు అవడంతో కూల్ డ్రింక్ తాగించి ఆ కూల్ డ్రింక్లో మత్తు మాతలు వేసి ఆమె మత్తులోకి వెళ్ళిన తర్వాత అతి కిరాతకంగా గొంతు నులిపి చంపేశారు. కారులో ఇదంతా జరిగింది. మేము బాధిత కుటుంబానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, అతి పేదవాళ్ళు, జాతాపు కులానికి సంబంధించిన వాళ్ళు, వారు కాయ కష్టం చేసి MA BEd వరకు చదివించి తమ బిడ్డ తమల్ని ఆదుకుంటుంది, ఉద్యోగం వస్తుందని చెప్పేసి ఆశపడ్డ వయోవృద్ధులైన తల్లిదండ్రులకు, కుటుంబానికి ఈరోజు తను చంపి భారాన్ని మోపారు. మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు బ్రతకడం కష్టంగా ఉంది కనుక తక్షణమే వారికి ప్రభుత్వం ఆ ఇంట్లో ఉంటే వాళ్ళకి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వాళ్ళ అన్నయ్య డిగ్రీ చేసి ఉన్నాడు. రెండోది, వాళ్ళ కుటుంబ జీవనం కోసం 5 ఎకరాలు భూమి ఇవ్వాలని, ఎందుకంటే ఆ ఏరియాలో కావాల్సిన భూమి ప్రభుత్వం ఉంది. అదే సందర్భంలో పాల్గొన్న టౌన్లో ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి, ఆ విధంగా వృద్ధ దంపతులను ఆదుకోవడానికి న్యాయం చేయాలని చెప్పేసి, ఈ రకంగా జరుగుతున్న ఘటనలు జరగకుండా ఉండాలంటే తగు చర్యలు వేగవంతం చేసి శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నా పేరు బుడితి భారతి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య NFIW, పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం. బిడ్డిక ఉషారాణి చనిపోయిన విషయంపై ఇక్కడ మేము విజయవాడ వాళ్ళ ఫ్యామిలీతో సహా మేము వచ్చి ఇక్కడ నెంబర్ 1 ఛానల్ ద్వారా విషయాన్ని తెలియజేసుకుంటున్నాము. ఈ నెంబర్ 1 ఛానల్ ద్వారా వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని మా విన్నపాన్ని వినవించాలనుకుంటున్నాం. బిడ్డిక ఉషారానికి ప్రేమ పేరుతో వంచి మోసం చేసి తనకేమో కాలు చేతులు కట్టేసి ఒక పెద్ద బండరాయి, వైఎస్ఆర్ జగనన్న ఇచ్చిన బండరాయి నడుము కట్టేసి ముఖాన్ని పోల్చుకోలేని విధంగా ముఖంపై యాసిడ్ వేసి చెరువులో పడేశారు. అయితే ఉషారాణి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బంధువులను ఆరా తీయగా ఉషారాణి సమాచారం ఏమీ తెలియలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. ఈ హత్యలో నిందితులైన భువనేశ్వర్, తేజేశ్వర్, కృపారాణిలను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని, న్యాయం కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ ఉషారాణి
ఉషారాణి కుటుంబాన్ని ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉషారాణి కుటుంబ సభ్యులు. ఎన్నో సామాజిక పరమైన అంశాలపై స్పందిస్తూ ఎంతో మందికి న్యాయం చేస్తున్న నెంబర్ 1 న్యూస్ ద్వారా అయినా తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు ఉషారాణి బంధువులు. మా బర్ణసీతపేట గ్రామంలో బిడ్డకి ఉషారాణి పాపని మాకు మేనగోళ్ళ వద్ద నాకు ఈ పాప మా ఊర్లో ఎవ్వరు కూడా చదువుకోలేదు. చాలా వరకు బిఎస్సీ ఎంఎస్సీ తర్వాత బీఈడి చేసింది. చదివి మా గ్రామానికి మంచి పేరు తెస్తుందనేసి మేమందరం ఆశపడ్డాము. నెక్స్ట్ వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులకు బాగా పోషిస్తాననేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఇలాంటి పాప మా గిరిజనుల్లో పుట్టడం చాలా తప్ప, పుట్టకూడదు. అసలు పుడితే ఇలాగే చంపేస్తారా? ఎందుకు ఇంత అన్యాయం చేశారు ఈ పాపని? ఈ పాప ఏం చేసింది వాళ్ళకి? ఈ పాప ఎక్కడో పుట్టింది, వాళ్ళు ఎక్కడో పుట్టారు. ఈ పాపకి అనవసరంగా అంతా అన్యాయంగా చంపేసి కాలు చేసి కట్టేసి చెరువులో పడేసి అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళకి అదే వేరే క్యాస్ట్లో కానీ అమ్మాయిలు పుడితే ఈ అమ్మాయిని కానీ చేసి చేయగలరు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంక వేరే వాళ్ళు చేస్తే భయపడతారు వాళ్ళు. కానీ ఎస్టీ అనేసరికి వాళ్ళకి భయం ఎందుకు రాలేదు? అయితే ఈ పాప పుట్టడం చాలా తప్ప. అందుకని దయచేసి ఈరోజు విజయవాడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నంబర్ 1 ఛానల్ ద్వారా ఈ వార్తని సీఎం వరకు అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరకు తీసుకువెళ్ళి మాకు మా గిరిజనులైన అమ్మాయికి మా ఉషారానికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తారని నంబర్ 1 టీవీ ద్వారా మేము తెలియజేస్తూ ఈ నంబర్ 1 ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుతుంటూ నంబర్ 1 ఛానల్కి రావడం జరిగింది. అయితే ఈ పాప అనేది బిడ్డిక ఉషారాణి నాకు వరుసకు మేనగోడలు అవుతుంది, మా అక్క కూతురు. అయితే గత 6వ తేదీన ఈ పాపని సింగిపురం గ్రామ కాపురస్తులైన రెడ్డి భువనేశ్వరం, శబరిగాన తేజేశ్వరరావు, అలాగే వేరగట్ట మండలానికి చెందిన తెగల కృపారాణి గారు ఈ ముగ్గురు కలిసి అతి కిరాతకంగా దారుణంగా చేతులు కాలు కట్టేసి సర్వే రాయిని వెనక్కి కట్టేసి చెరువులో పడేసి ఉన్నారు. దీనికి అక్కగారు బావగారు 2 రోజులు కనిపించకపోగా పాలకొండ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చెరువులో పడేసి ఉంది. వీళ్ళకి ఏ విధంగా అయితే శిక్ష పడాలనేది తక్షణమే గవర్నమెంట్ నుంచి స్పందించి బహిరంగ ప్రదేశాల్లో తీసుకెళ్లి వీళ్ళ ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.